వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైజాగ్ పర్యటనపైన వివాదం కొనసాగుతుంది. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస్సును ఏర్పాట్లపైన విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు సంస్థకు దోచిపెడుతున్నారంటూ కూడా విపక్ష వైసీపీ ఫైర్ అవుతుంది. ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా అంటూ కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. ప్రభుత్వ భవనాలు సరిగా లేకపోతే ఆధునీకరించుకోవాలంటూ కూడా హితవు పలుకుతున్నారు. రాష్ట్ర పరువును తీస్తున్నారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రథమ మహిళను అవమానించారని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక భవనాల్లో లేదా కనీసం రాజ్ భవన్ లో కూడా బస ఏర్పాట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మొత్తం 2 రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గిరిజన వర్సిటీకి సంబంధించిన మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతున్నారు. దాదాపు 373 మంది విద్యార్థులకు ఆమె డిగ్రీ పట్టాలు ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారతదేశ ప్రథమ పౌరురాలు రావడం మాత్రం ఒక కీలకమైనటువంటి అంశం ఘట్టంగానే భావిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ భవనాలు లేకుండా ఒక ప్రైవేటు హోటల్లో రాష్ట్రపతికి బసను ఏర్పాటు చేయడం పైన తాజాగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లతో పాటుగా వైసీపీ నేతలు. ప్రైవేటు సంస్థకు దోచిపెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రపతి బస చేయడానికి కనీసం గెస్ట్ హౌస్ లేదా అంటూ కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భవనాలు అసలు సరిగ్గా లేకపోతే ఆధునీకరించుకోవాలంటూ కూడా మరి ముఖ్యంగా ఐటీలో ఇటీవలే డెవలప్ అవుతున్నటువంటి విశాఖపట్నంలో భవనాలకి సంబంధించి కనీసం నిర్మించుకోలేకపోతున్నారా, ఆధునీకరించుకోలేకపోతున్నారా, ఉన్నటువంటి వాటిని కనీసం బాగు చేసుకోలేకపోతున్నారా అనేటువంటి రీతిలో కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, పూర్తి స్థాయిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో విపక్ష వైసీపీతో పాటుగా నెటిజన్లు కూడా తాజాగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ సెట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. 12:05 వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రపతి 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఏవైతే రాష్ట్రపతికి విడిది బస, ఏవైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, మరోపక్క జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా విడిది భవనాలు ఉంటాయి, మరోపక్క ఋషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ లాంటి భవనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ హోటల్లో రాష్ట్రపతికి నోవాటల్ లాంటి ప్రైవేట్ హోటల్లో బస ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటూ ప్రతిపక్ష వైసీపీ, మరోపక్క నెటిజన్లు, ఏవైతే సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. దేశ ప్రథమ మహిళ రాష్ట్రపతి దేశానికి ప్రథమ వ్యక్తి, అటు మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. దేశానికి ప్రథమ మహిళగా ద్రౌపది ముర్ము పేరు పొందారు. అలాంటి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటించిన నేపథ్యంలో ఆమెకు విడిది ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వ భవనాలు సిద్ధంగా ఉన్నాయి, మరోపక్క ఋషికొండ లాంటి చోట సిద్ధంగా ఉన్నాయి, మరోపక్క ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ హోటల్లో ఆమెకు బస ఎందుకు ఏర్పాటు చేశారనే అంశం పైన కూడా ప్రతిపక్ష నేత శాసనమండలితో బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలు పర్యటించినప్పుడు కానీ, ఆయా ప్రాంతాలు పర్యటించినప్పుడు కానీ రాష్ట్రపతులకు విడిది భవనాలు ఏర్పాటు చేయడం అత్యంత సాధారణం. హైదరాబాద్ లోను, ఇటు వైజాగ్ లోను పలు చోట్ల రాష్ట్రపతులకు సంబంధించిన విడిది భవనాలు ఉన్నప్పటికీ ఆ భవనాలు మరమ్మతులు చేయించకపోవడం గల కారణాలు ఏంటి? మరోపక్క ప్రభుత్వానికి సంబంధించిన అతిథి భవనాలు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో వైజాగ్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రైవేట్ హోటల్ బుక్ చేశారు? ఇది రాష్ట్రపతిని అవమానించినట్టు కాదా అంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ దుమ్మెత్తిపోతున్న నేపథ్యం. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆమె వైజాగ్ వచ్చారు. ఈ రోజు వైజాగ్ ఏదైతే గిరిజన యూనివర్సిటీ స్థాపికోత్సవంలో పాల్గొని ఉన్నారు, అక్కడ ప్రసంగించున్నారు. సాయంత్రం బెంగళూరు వెళ్ళనున్నారు. అయితే రేపు ఉదయం మళ్ళీ అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతపురం జిల్లాలో మరో యూనివర్సిటీకి సంబంధించిన యానివర్సరీ కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి 2 రోజులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రభుత్వం ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అటు అనంతపురం కిరణ్ ప్రధానంగా అంటే ఒక్కసారి మనం వైజాగ్ అనగానే రిషికొండ వివాదం కూడా వస్తుంది. ఆ భవనాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని కూటమి నేతలు పదే చేసినటువంటి ఆరోపణలు మనం చూసాం. ఎందుకు ఆ భవనాలను ఏపీ గవర్నమెంట్ పరిశీలించలేకపోయిందంటారు? ఋషికొండ భవనాలను గత ప్రభుత్వం నిర్మించింది. గత ప్రభుత్వం
గత ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్ముతోనే రుషికొండ భవనాలు నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు కూడా తమ జోబీలో నుంచి ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయరు. ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ జోబీలో నుంచి లేదా తమ ప్రస్తుత ప్రభుత్వంలో అధిపతులైన నాయకులు కూడా తమ జోబీల్లోంచి డబ్బులు తీసి ఏమి ప్రభుత్వ భవనాలు కట్టరు అనేది నిర్విధాంశం, అది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డబ్బుతో కట్టిన రుషికొండ లాంటి భవనాలు ఉన్నాయి, అక్కడ అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మరోపక్క ప్రభుత్వానికి సంబంధించి వైజాగ్ లాంటి పట్టణంలో అటు నేవీకి సంబంధించిన భవనాలు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన భవనాలు. ఎందుకంటే వైజాగ్ అనేది ఒక సున్నితమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏదైతే పర్యాటకులకు విడిది కోసం కూడా అనేక భవనాలు ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. కేవలం నోవాటెల్ లాంటి ప్రైవేట్ హోటల్లో బస ఇవ్వడం మాత్రం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వైజాగ్ లాంటి ప్రాంతంలో రాష్ట్రపతి విడిది ఏర్పాటు చేయడానికి చాలా భవనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నాయి, నేవీకి సంబంధించిన భవనాలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన భవనాలు ఉన్నాయి. అటు కేంద్రం ఇటు రాష్ట్రము అనుసంధానంతో ముందుకెళ్తున్న పరిస్థితిలో ఓ ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? అయితే అక్కడ అదే ప్రైవేట్ హోటల్లోని యూనివర్సిటీకి సంబంధించిన యానివర్సరీ ప్రోగ్రామ్ ఉన్న వల్ల బుక్ చేశారంటూ ప్రభుత్వ వర్గాలు సర్ది చెప్పుకున్నప్పటికీ ప్రతిపక్ష వైసీపీ కావచ్చు, నెటిజన్లు కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది దేశ ప్రథమ మహిళలను కావాలని అవమానిస్తున్న ప్రభుత్వం అనే కోణంలో తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, రుచికొండ లాంటి భవనాలు ఉన్నాయి, అటు ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించిన భవనాలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హోటల్ బుక్ చేయడం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇటు ప్రతిపక్ష నాయకుడు, అటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్న పని అంటే ఆయన తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ద్రౌపది ముర్ము వైజాగ్ పర్యటన పైన మాత్రం వివాదం తారాస్థాయికి చేరుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. రాష్ట్రపతికి ప్రైవేటు హోటల్లో బస ఏర్పాట్లపైన విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి రుషికొండ లాంటి ప్రాంతాలు ఉన్న వాటిని ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రైవేటు సంస్థకు దోచిపెడుతున్నారంటూ కూడా వైసీపీ మండిపడుతుంది. అయితే ఇదే అంశంపైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మండిపడ్డారు. ఇంతకా ఏమన్నారు ఓసారి చూద్దాం. ప్రతిష్ట సమస్య ఈ దేశంలో ప్రతి సమస్య కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరు ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేశాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడే సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్కిల్ వస్తుంది ఇంకా సుందరంగా తయారు చేయాలా, ఇంకా సుందరంగా తయారు చేయాలి. నేవల్ యార్డ్ ఎంతమంది భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు సెక్యూరిటీ అవన్నీ చూసుకొని స్థానం కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నార్త్ రోడ్లకు వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి? ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపును? మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ గారిని ఇది మా టీవీ